మంచి సినిమాతో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒకటే సాంగ్ కదా, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమాలో నెగిటివ్ ఏం లేదు. సినిమా చాలా 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 బాగుంది. థియేటర్లో చూడాల్సిన సినిమా. సాయి మంజ్రేకర్ గారు అండ్ పృథ్వీ గారు క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆయన అంటే ఒకప్పుడు మనకు ఆది సినిమాలో చలపతిరావు గారు ఎలా అయితే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటారో, దీంట్లో మళ్ళీ అంతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ పృథ్వీ గారికి పడింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ అది చెప్పకూడదు, సినిమాలో చూడండి శ్రీకాంత్ గారిది ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ గేమ్ చేంజర్లో చూసాం, విలన్గా కొన్ని సినిమాలు చూసాం. విలనా ఏంటి అనేది మీకు సినిమా చూడాలి. అలాగే సోహెల్ ఖాన్ గారు మనందరికీ బాలీవుడ్ యాక్టర్, ఆయన కూడా ఈ సినిమాలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి అందరికీ కూడా విలన్ హీరో అన్నీ. ఎలివేషన్ అంటే క్లైమాక్స్లో కళ్యాణ్ రామ్ గారి ఎలివేషన్ అయితే అదిరిపోయింది. ఆ షాట్ చూడాల్సిందే సినిమాలో. నార్మల్గా చాలా న్యాచురల్గా తీశారు అనిపించింది. అది చెప్పేస్తే ఇంక సినిమా చూడక్కర్లేదు. సో క్లైమాక్స్ చెప్పేస్తే ఇంకా అది ఎందుకు, చూడండి థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో టోటల్గా నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే సాంగ్స్ లేకపోవటం. అంటే మామూలుగా ఒక మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అలా వెళ్తున్న అనవసరంగా సాంగ్స్ పెడుతూ ఉంటారు కదా, అదేమి లేకపోవటం నిజంగా చాలా హైలైట్ అనిపించింది సినిమాకి. విజయశాంతి గారి ఫైట్స్ అవన్నీ, బట్ ఒక్క సీన్ అయితే ఉంది, ఆ సీన్ ఒక్కటి చాలు. అసలు ఏంట్రా బాబు పెట్టే టికెట్ డబ్బులకే 100% జస్టిఫికేషన్. ఆ సీన్ ఏంట్రా బాబు ఏంటి అమ్మంటే వీడికి ఎంత పిచ్చే అనుకుంటాం. ఆ పిచ్చి పీక్స్ ఉంటుంది. ఇలాంటి వాడు కూడా ఉంటాడా అమ్మని ప్రేమించే అంత ఉంటుందా? విజయశాంతి గారు ఎలా చేశారు? నా వయసు ఎంత, ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆవిడ రేటింగ్ ఇవ్వం బ్రో. రేటింగ్ ఎలాంటి అమ్మ సెంటిమెంట్, అమ్మ